ఈరోజు మనం రాజుగారి కోతి కథ చెప్పుకోబోతున్నాం. ఒక రాజ్యంలో ఒక రాజుండేవాడు. ఆయనకు తన కోతి అంటే ప్రాణం. కాని ఆ కోతి ఒక చిన్న పొరపాటు చేసింది. దానివల్ల ఏమైందో తెలుసుకోవాలనుందా? అయితే పదండి, కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం చాలా అందంగా, పచ్చగా ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. అయితే ఆ రాజుగారికి ఒక చాలా చాలా స్పెషల్ అలవాటుండేదన్నమాట. రాజుగారికి జంతువులంటే చాలా ఇష్టం. అందులోనూ ఆయన దగ్గర ఒక కోతి ఉండేది. అబ్బో, ఆ కోతి అంటే ఆయనకు ప్రాణం. అది ఎంత అల్లరి చేసినా రాజుగారు ఒక్క మాట కూడా అనేవారు కాదు. దానికి ఆ రాజభవనంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఎంతలా అంటే అది ఏకంగా రాజుగారు భుజం మీద కూర్చుని సభకు కూడా వచ్చేసేదండి. చూసుకోండి. సరే, ఒకరోజు మధ్యాహ్నం పూట రాజుగారు తన గదిలో హాయిగా నిద్రబోతున్నారు. అంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. అక్కడికి ఏదో రాబోతోంది. అదేంటో ఎవరికీ తెలీదు. ఏంటది అని ఆలోచిస్తున్నారా? ఇంకేంటి, ఒక చిన్న ఈగ. అది జుమ్ జుమ్ అంటూ బదిలో చక్కర్లు కొడుతూ నేరుగా వచ్చి ఎక్కడ వాలిందో తెలుసా? సరిగ్గా హాయిగా నిద్రపోతున్న రాజుగారి ముఖం మీద వాలింది. ఇదంతా అక్కడే ఉన్న మన కోతి చూస్తూనే ఉంది. అయ్యో, రాజుగారి నిద్ర పాడవుతోంది అనుకుంది. వెంటనే చాలా మెల్లగా, అస్సలు సౌండ్ చేయకుండా తన చేత్తో ఆ ఈగను షు అని తోలేసింది. కాని ఈ ఈగ చాలా మొండిది. కోతి ఒకసారి పంపితే అది మళ్లీ వచ్చివాలింది. రెండోసారి పంపితే మళ్లీ వచ్చివాలింది. ఇలాగే జరుగుతుండటంతో మన కోతికి భలే కోపమొచ్చేసింది. ఆగు, నీ పని చెప్తా అని మనసులో అనుకుంది. ఇప్పుడు చెప్పండి, ఈ కోతి ఏం చేయగలదు? ఈగను శాశ్వతంగా ఆపేయాలంటే ఏం చెయ్యాలి? అది రాజుగారి నిద్ర అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా. అంతే, మన కోతి మెదడులో టక్కునొక ఐడియా వచ్చింది. ఆహా, ఈ ఈగను వదిలించుకోవడానికి ఇదే కరెక్ట్ ప్లాను అని ఫిక్స్ అయిపోయింది. అలా అనుకుంటూ కోతి అటూ ఇటూ చూసింది. అప్పుడు గదిలో ఒక మూలన రాజుగారి కత్తి మెరుస్తూ కనిపించింది. దాన్ని చూడగానే కోతి కళ్లలో కూడా ఒక మెరుపు. దొరికింది! ఈ ఈగను ఓడించడానికి నాకు ఆయుధం దొరికింది అని తెగ సంతోషపడిపోయింది. ఇంక అస్సలు లేట్ చేయలేదు. వెంటనే పరిగెత్తుకెళ్ళి చాలా బరువుగా ఉన్న ఆ కత్తిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. అప్పుడు మెల్లగా, అడుగులో అడుగు వేసుకుంటూ, శబ్దం చెయ్యకుండా రాజుగారి మంచం దగ్గరికి నడిచింది. ఇప్పుడు కోతి కత్తితో రెడీగా ఉంది. సరిగ్గా అదే టైంకి ఆ మొండి ఈగ మళ్లీ వచ్చి రాజుగారి ముక్కుమీద వాలింది. దొరికావ్రా అనుకుంటూ కోతి తన బలమంతా ఉపయోగించి ఆ కత్తిని పైకి లేపి గట్టిగా ఒక్క దెబ్బ వేసింది. అంతే, ఈగపోయింది. కోతి అనుకున్నది చేసేసింది. కాని అయ్యయ్యో, ఏమైంది? ఆ కత్తి దెబ్బకి ఈగతో పాటు పాపం రాజుగారి ముక్కు కూడా కట్టయిపోయింది. చూశారా ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయిందో? చూసారా పిల్లలు, పాపం కోతి ఉద్దేశం మంచిదే, రాజుగారికి హెల్ప్ చేద్దామనుకుంది. కాని దాని తెలివి తక్కువ పనివల్ల రాజుగారికే దెబ్బ తగిలింది. అందుకే పెద్దలొక మాటంటారు, తెలివిలేని స్నేహితుడి కన్నా తెలివైన శత్రువు నయం అని. అంటే ఆలోచించకుండా చేసే సహాయం కూడా కొన్నిసార్లు ప్రమాదమే. మరి ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాం? తెలివిలేని స్నేహితుడితో జాగ్రత్తగా ఉండాలి కదా? సరే పిల్లలు, ఈ కథ మీకు నచ్చిదనే అనుకుంటున్నాను. థ్యాంక్యూ. మళ్ళీ రేపు ఇంకో మంచి కథతో వస్తాను. అంతవరకు బై బాయ్.